ఇదిలా ఉంటే ఇక మూడోది ఎన్డీఏ బీజేపీ నాయకత్వం. బీజేపీ గతంలో కూడా మన జనరల్ ఎన్నికలు కానీ 2021లో కానీ కనీసం తన ప్రభావాన్ని పెంచుకోవడానికి అక్కడ హిందువులను కాపాడుకోగలగడానికి చాలా బలంగానే పనిచేస్తూ ఉంది. బట్ ఒక సెంట్రిక్గా ఒక వ్యక్తి అన్న సెంట్రిక్గా అయితే పెద్దగా వెళ్ళడం లేదు కానీ బీజేపీ కానీ తన పని తాను చేసుకుంటూ వెళుతోంది. అయినప్పటికీ కూడా అక్కడ ఆ స్థాయిలో ప్రభావం చూపించగలదా, యూడీఎఫ్ ఎల్డీఎఫ్ని ఎదుర్కోగలిగినంత శక్తిని కూడగట్టుకుందా బీజేపీ అంటే 100% డౌటే. ఎందుకంటే ఇక్కడ ఎల్డీఎఫ్ అనేది లెఫ్ట్ భావజాలంతో ఉంటుంది. అందులో చిన్న చిన్న పార్టీలు లెఫ్ట్ భావజాలంతో ఉన్న పార్టీలు ఉంటాయి. యూడీఎఫ్ అనేది కాంగ్రెస్తో అంటే ముస్లింలు క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ అనేది ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళంతా ఏం చేస్తారంటే అయితే ఎల్డీఎఫ్ లేదంటే యూడీఎఫ్కి వెళ్తారు. అంతేగాని బీజేపీ వైపు ఎట్టి పరిస్థితుల్లో రారు. దాదాపుగా ముస్లిం ప్రభావిత ప్రాంతాలు అంటే ఒక 5 జిల్లాల్లో మలప్పురం కానీ కోజికోడు వాయనాడు ఈ ప్రాంతాల్లో దాదాపుగా మలప్పురంలో 70%, కోజికోడ్లో 40%, వాయనాడులో 29% ముస్లిం ఓట్ బ్యాంక్ అనేది అంత బలంగా ఉంటుంది.